మొత్తాన్ని చూసుకొని వాస్తు దోషాలు ఏమన్నా కూడా పొగతో పాటు బయటకు వెళ్ళిపోతాయి. మనం పూజల్లో మొట్టమొదటిగా గణపతి పూజ ఎట్లయితే చేస్తామో హోమాల్లో కూడా మాట్లాడాలి. హోమాల్లో కూడా మొట్టమొదటిగా గణపతి హోమం చేయాలి. లక్ష్మీ గణపతి హోమం అంటారు. ఆ లక్ష్మీ గణపతి హోమం చేయటం వల్ల మనకి ఏంటంటే ఉపయోగం అది తెలుసుకోవాలి. మనం చేయటం ఏదో చేసాము వెళ్ళిపోయామని కాదు, దానివల్ల మనకు ఉపయోగం కూడా తెలుసుకోవాలి. ఆ లక్ష్మీ గణపతి హోమం చేయటం వల్ల ఆయుష్, ఆరోగ్యం, ధనం ఇవన్నీ కూడా లభిస్తాయి. అంటే ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు ఉన్నా తొలగి, తర్వాత ఆర్థికంగా కుటుంబం జరుగుబాటు ఉన్న కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, తిండికి లేక. అటువంటి వాళ్ళు ఆ లక్ష్మీ గణపతి హోమం చేయించినప్పుడు వెంటనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. తర్వాత యజమానికి ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ అంటే ఏంటి అంటే ఆయన ఉంటేనే కదా ఇంటికి యజమాని కదా. అంటే ఆయుష్ నిండు 100 ఏళ్ళు ఆయనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం సంతోషంగా చేసే ఆయన ఎవరైనా లక్ష్మీ గణపతి. కాబట్టి ఆ లక్ష్మీ గణపతి హోమం చేయాలి ఫస్ట్. తర్వాత ఏం చేసాం, నవగ్రహం హోమం చేసాం. తర్వాత వాస్తు హోమం చేసాం. వాస్తు రీత్యా ఇంట్లో ఇల్లు కొనకముందు ఎవరిదో, అంతకుముందు ఎవరిదో మీరు కొనుక్కున్నారు, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఆ స్థలం అడుగున ఉందో ఏముందో మనం చూడాలి. ఆ కట్టేవాళ్ళు మళ్ళా స్నానాలు చేసి తల స్నానాలు చేసి వచ్చి కట్టల బేల్దారి మేస్తులు, వంటగది మేస్తులు. ఆ స్థలంలో ఏదైనా దోషాలు ఉన్నా, వాస్తు రీత్యా ఏదైనా దోషాలు ఉన్నా తొలగిపోవడం కోసం వాస్తు హోమం చేసి. తర్వాత నవగ్రహాల హోమం, 9 నవగ్రహాలు. ఈ 9 నవగ్రహాలు ఏం చేస్తాయి అంటే నవనాయకులు మన మీద పరిపాలన చేస్తూ ఉంటారు. పరిపాలన అంటే పెత్తనం. మన సీఎంలు, కలెక్టర్లు చెప్పిన మాట మనం ఎలా అయితే వింటున్నాం, ప్రధానమంత్రులు, ఈ నవగ్రహాలు అలాగే మన మీద పెత్తనం చెలాయిస్తాం. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితం. సూర్యుడికి పూజ చేస్తే ఆత్మస్థైర్యం లభిస్తుంది. చంద్రుడికి పూజ చేస్తే మనశ్శాంతి వస్తుంది. కుజుడికి పూజ చేస్తే రుణరోగ బాధలు పోతాయి. బుధుడికి పూజ చేస్తే తెలివితేటలు పెరుగుతాయి. గురుడికి పూజ చేస్తే మంచి ఉన్నత విద్య వస్తుంది, గురుబలం వస్తుంది. శుక్రుడికి పూజ చేస్తే వివాహం జరుగుతుంది, సంతానం వృద్ధి చెందుతుంది. శనీశ్వరుడికి పూజ చేస్తే ప్రాణదోషం, ప్రాణహాని జరగకుండా ఉంటుంది. రాహుకేతులకు పూజ చేస్తే కాలసర్ప దోషాలు అనేవి లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ నవగ్రహాలన్నింటినీ కూడా మనం హోమం చేశాం. కాబట్టి ఇప్పుడు మనం చేసిన హోమాలు 3: గణపతి, వాస్తు, లక్ష్మీ గణపతి మరియు నవగ్రహాలు. ఈ దేవతలందరి పేర్లు చెప్పి మిగతా వాళ్ళు కూడా మళ్ళీ ఆంజనేయ స్వామి, రాములు వారు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, సకల దేవతలు అందరి పేర్లు చెప్పి మనం హోమం చేసాం. ఆ హోమం చేయడానికి కారకుడు ఎవరై అంటే అగ్ని. ఆయన భార్య ఎవరై అంటే స్వాహారి. ఆవిడ ద్వారానే ఆ దేవతలందరికీ కూడా మీరు వేసినటువంటి ఆ బొరుగులు, అటుకులు, బెల్లం, ఈ ఆజ్యం అంటే నెయ్యి, ఇవన్నీ కూడా అమ్మవారే ఆ దేవతలకు అందించింది. అర్థమైంది? అంటే అంత గొప్ప శక్తి హోమానికి ఉంటుంది. హోమం చేయటం వల్ల ఏంటంటే చేసేవాడు ఎంతో అదృష్టవంతుడై ఉండాలి. అక్కడ కూర్చోవాలన్నా మనకు అర్హత ఉండాలి. యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళే చేయాలి. అసలు ఆ గిరిటి పట్టుకోవాలంటే, నెయ్యి వేయాలంటే యజ్ఞోపవీతం అంటే బ్రాహ్మణులు, రాజులు, వైశ్యాస్ వాళ్ళకి ఉండేది యజ్ఞోపవీతం. అలా మనం చేస్తున్నామంటే ఎంతో అది అక్కడ అంత గొప్పది హోమం ఫలితం. దోషాలన్నీ కూడా పోతాయి, సకల దోషాలు. అందుకే పొయ్యి పెట్టేది. మీ ఇళ్ళలో ఇవన్నీ ఉండవు కాబట్టి అమ్మ పొయ్యి పెట్టుకోండి అని ఒక్క మాటతో చెబుతాం. హోమం పెట్టుకోమని అనుకో, మంత్రి గారు ఏదో డబ్బుల కోసం అడుగుతున్నాడు అని అనుకుంటారు తెలియక. కానీ ఆ హోమం చేయడం వల్ల ఇంత ఫలితం మనకు ఉంటుంది. అందుకే ఇవన్నీ చెప్పిన వినరు కాబట్టి కొంతమంది అమ్మ పొయ్యి పెట్టుకోండి, ఇంటికి రాళ్ళు పెట్టినా అని చెబుతాం. అది లెక్క. ఇనుము పెట్టకూడదు. ఇనుము అంటే శనీశ్వరుడితో సమానం సాక్షాలు. స్టార్టింగ్ మనం కొత్త ఇంట్లో స్టవ్ తెచ్చి పెట్టకూడదు, అందుకు పొయ్యి పెట్టాలి. ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, వింటున్నారు, మంచి చెడులు వచ్చినాయి, పంచాంగాలు టీవీలో చదువుతున్నారు, అందరూ హోమాలు చేసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా అలాగే మీరు